నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మీ ఆరోగ్యం, అందం, అలాగే మీ శక్తికి సంబంధించి మీ జీవన శైలికి సంబంధించిన ఒక ముఖ్యమైన మరియు ఎంతో ఎఫెక్టివ్ సమాచారం గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం మీ వంటగదిలోనే ఉండే ఒక అద్భుతమైన పదార్థం గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ దీని ప్రయోజనాలు తెలిసిన తరువాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవును ఫ్రెండ్స్, మనం మాట్లాడుకోబోతున్నది కొబ్బరి నూనె గురించి. మీరిప్పటి వరకు దీన్ని కేవలం జుట్టుకు రాసుకునే ఆయిల్గానే అనుకొని ఉండవచ్చు. కానీ ఇప్పటి వరకు దీనిలోని అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకోలేదని ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ అద్భుతమైన సమాచారం గురించి తెలుసుకోవటానికి వీడియోను చివరి వరకు తప్పకుండా చూసి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియోలో కొబ్బరి నూనెకు సంబంధించిన ఈ సమాచారం మీ జీవితాన్ని మరింత ఆరోగ్యంగా, అందంగా, ఎనర్జెటిక్గా మార్చబోతుంది. మరి ఆలస్యం ఎందుకు? కొబ్బరి నూనె మీ ఆరోగ్యానికి ఎలా సంజీవని మంత్రంలాగా పనిచేస్తుందో తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, ముందుగా కొబ్బరి నూనెలో ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. దాని పేరే లారిక్ యాసిడ్. ఇది మీ శరీరానికి సూపర్ హీరోలాగా పనిచేసి మీ శరీరంలో రోగనిరోధక శక్తిని టర్బో మోడ్లో పెంచుతుంది. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. మీరు లేదా మీ పిల్లలు తరచూ జలుబు, దగ్గు బారిన పడుతుంటే తప్పకుండా కొబ్బరి నూనెను మీ వంటల్లో, మీ డైట్లో చేర్చుకోండి. అంటే రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక చెంచా విర్జిన్ కోకోనట్ ఆయిల్ను తీసుకుంటే చాలు, మీ ఇమ్యూనిటీ మెరుగవుతుంది. ఇక ఈ రోజుల్లో చాలామంది గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం సమస్యతో చాలా బాధపడుతున్నారు కదా. అయితే కొబ్బరి నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కడుపులోని హానికర బ్యాక్టీరియాను నాశనం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది మీ పేగులను శుభ్రంగా ఉంచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీరు దీన్ని సలాడ్ డ్రెస్లా లేదా వంటల్లో కూడా ఉపయోగించవచ్చు. ఇక జిమ్, డైట్ చేసిన ఫలితం లేకపోతూ ఉంటే, అంటే మీరు బరువు తగ్గటానికి ఈ కొబ్బరి నూనె ఒక గేమ్ చేంజర్ లాగా సహాయం చేస్తుందని మీకు తెలుసా? దీనికి కారణం ఇందులో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్. ఇవి మీ మెటబాలిజాన్ని బూస్ట్ చేసి ఎక్కువ క్యాలరీలను బర్న్ చేయటంలో సహాయం చేస్తాయి. అలాగే ఆకలిని నియంత్రిస్తాయి. మీరు దీన్ని కాఫీలో వేసుకొని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ లాగా తయారు చేసుకొని తాగవచ్చు. ఈ రెసిపీ కావాలి అనుకుంటే మీరు యూట్యూబ్లో కూడా చూసి నేర్చుకోవచ్చు. ఇక కొబ్బరి నూనె మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే చాలామంది కొబ్బరి నూనె మన హృదయానికి హానికరం అనుకుంటూ ఉంటారు. కానీ ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. దీనికి కారణం ఇందులో ఉండే హెల్తీ ఫ్యాట్స్ మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. దీంతో హార్ట్ అటాక్, స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు కూడా తగ్గుతాయి. అంతేకాదు ఫ్రెండ్స్, కొబ్బరి నూనె మన చర్మ సంరక్షణకు కూడా చాలా మంచిది. మీరు ఖరీదైన బ్యూటీ ప్రోడక్ట్స్కు బదులుగా కొబ్బరి నూనెను ప్రయత్నించండి. ఇది ఒక సహజమైన మాయిశ్చరైజర్. దీనిలో యాంటీ ఏజింగ్ గుణాలు మీ చర్మంపై ముడతలు, ఫైన్ లైన్స్ను కూడా తగ్గిస్తాయి. రాత్రి పడుకునే ముందు ముఖానికి మసాజ్ చేసుకుంటే చాలా మంచిది. ఇది మీ మేకప్ రిమూవర్ లాగా కూడా పనిచేస్తుంది, లిప్ బామ్ లాగా కూడా పనిచేస్తుంది. ఇక జుట్టు సమస్యలకు అన్ని రకాల పరిష్కారం కొబ్బరి నూనెతోనే మొదలవుతుంది, ఎండ్ అవుతుంది. మీకు డాండ్రఫ్ అయినా, హెయిర్ ఫాల్ అయినా కూడా. ఎందుకంటే ఇది మీ జుట్టు రూట్స్ వరకు పోషణ అందించి మీ జుట్టును బలంగా మెరిసేలాగా చేస్తుంది. వారంలో 2 నుండి 3 సార్లు గోరువెచ్చని కొబ్బరి నూనెతో మీ తలకు మసాజ్ చేసుకుంటే చాలు, మీ జుట్టు బలంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఫ్రెండ్స్, కొబ్బరి నూనె ఒక సహజమైన ఎనర్జీ బూస్టర్ అని మీకు తెలుసా? ఎందుకంటే ఫ్రెండ్స్, కేవలం కొబ్బరి నూనె మీ జుట్టుకు లేదా వంటల్లో మాత్రమే కాదు, దీన్ని సరైన విధంగా ఉపయోగిస్తే ముఖ్యంగా పురుషుల్లో బలహీనతలు, అలసట, స్టామినా తగ్గటం వంటి సమస్యలకు కూడా సహాయపడుతుంది.
ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో 30 ఏళ్ళ యువకులు కూడా ఎనర్జీ తగ్గిపోయి వారి కాన్ఫిడెన్స్ తగ్గిపోయి టెన్షన్ వంటి సమస్యలతో ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు. అయితే కొబ్బరి నూనె ఇటువంటి అన్ని రకాల సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే కొబ్బరి నూనెలో లౌరిక్ యాసిడ్, విటమిన్ ఇ, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అయిన MCFA ఉంటాయి. ఇవి మీ శరీరానికి శక్తినిచ్చి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా కండరాలను రిలాక్స్ చేసి మీ అలసటను కూడా తగ్గిస్తాయి. అయితే మీరు ఎప్పుడు కూడా కొబ్బరి నూనెను, ముఖ్యంగా వర్జిన్ కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనెని శరీరం లోపలికి ఉపయోగించండి. ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు, పోషకాలు కూడా సురక్షితంగా ఉంటాయి. అయితే మీరు కొబ్బరి నూనెను శరీరం బయట ఎలా ఉపయోగించాలి అంటే రాత్రి పడుకునే 30 నిమిషాల ముందు కొబ్బరి నూనెను కొద్దిగా గోరువెచ్చగా వేడి చేసుకొని ఒక 5 నుండి 7 నిమిషాల పాటు మీ శరీరంలోని ఆ భాగంలో మృదువుగా మసాజ్ చేసుకోండి. అయితే బలంగా గట్టిగా మసాజ్ చేసుకోకుండా మృదువుగా చేసుకోవాలి. అలాగే ఒక చెంచా కొబ్బరి నూనెను గోరువెచ్చని పాలు లేదా నీటితో పాటు కలిపి తీసుకుంటే మీ శరీరంలో తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే కొలెస్ట్రాల్ సమస్య ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ను అడిగి ఈ రెమెడీని ఫాలో అవ్వాలి. అయితే ఫ్రెండ్స్ చాలాసార్లు పురుషుల్లో సమస్యలు అనేవి మీ శరీరానికే కాకుండా మీ మానసిక సమస్యలకు కూడా సంబంధించినది అయి ఉండవచ్చు. అంటే మీ టెన్షన్స్, నిద్రలేమి, మీ స్ట్రెస్ వల్ల అయి ఉండవచ్చు. కాబట్టి ఈ రెమెడీతో పాటు కనీసం రోజుకు 6 నుండి 7 గంటల నిద్ర చాలా అవసరం. అప్పుడే మీ శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయిలు సమతుల్యంగా ఉండి మీ కండరాల రికవరీ కూడా జరుగుతుంది. అలాగే మీ ఆహారంలో జంక్ ఫుడ్ను తగ్గించి బాదం, పంకిన్ సీడ్స్, పచ్చి కూరగాయలు, వెజిటబుల్స్, గ్రీన్ లీవ్స్ ఆహారంలో పుష్కలంగా చేర్చుకోండి. అయితే ఫ్రెండ్స్, మీరు వయసు పెరిగే కొద్దీ విషయాలు మర్చిపోతూ ఉన్నారా? అయితే మీరు ఇకపై బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కొబ్బరి నూనె మీ మెదడుకు ఇంధనంలాగా పనిచేస్తుంది. ఇది మీ జ్ఞాపక శక్తిని పెంచి మీ ఫోకస్, ఏకాగ్రత మెరుగుపరుస్తుంది. పెద్దవారిలో వచ్చే ఆల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ళ నొప్పి, జాయింట్ పెయిన్స్ను తగ్గించడానికి కూడా సహాయం చేస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ లేదా మజిల్ పెయిన్ ఉన్నప్పుడు గోరువెచ్చగా కొబ్బరి నూనెను మసాజ్ చేస్తూ ఉంటే నొప్పి కూడా తగ్గుతుంది. ఇక మీరు దంత సంబంధ సమస్యలతో బాధపడుతుంటే మీ పళ్ళ కోసం కూడా కొబ్బరి నూనె చాలా మంచిది. మీరు ఉదయాన్నే ఒక చెంచా కొబ్బరి నూనెను నోట్లో వేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు ఆయిల్ పుల్లింగ్ చేసుకుంటే చాలు. ఇది మీ నోటిలోని బ్యాక్టీరియాను తొలగించి నోటి దుర్వాసనను కూడా పోగొడుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, అసలు నిజం ఏమిటి అంటే ఎటువంటి రెమెడీస్ అయినా ఒక్క రాత్రిలో అద్భుతంగా రిజల్ట్స్ అనేవి ఇవ్వలేవు. అసలు సమస్య మీ అలసట లేదా టెన్షన్ వల్లే అయి ఉంటే కనీసం ఈ రెమెడీస్ను వాడిన 3 నుండి 4 వారాల్లో మంచి మార్పు కనిపిస్తుంది. కేవలం 15 రోజులు సరైన లైఫ్ స్టైల్ను పాటిస్తే మీ ఎనర్జీ మెరుగుపడి 6 వారాల్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. అదే మీరు కనుక షుగర్ సమస్యలతో బాధపడుతున్నా లేదా ఈ రెమెడీస్ ఫాలో అయినా ఎటువంటి రెస్పాన్స్ కనపడకపోతే ఇది మీ శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా కావచ్చు. అలాంటి సందర్భంలో మెడికల్ పరీక్షలు కూడా తప్పనిసరిగా చేసుకోండి. అలాగే మీరు ఈ రెమెడీస్తో పాటు ప్రతిరోజు 20 నిమిషాల వాకింగ్ తప్పకుండా చేయండి. సరైన విధంగా నిద్రపోయే విధంగా ప్రయత్నించండి. కాబట్టి ఫ్రెండ్స్, నిజమైన శక్తి అంటే మీ ఆత్మవిశ్వాసం అని గుర్తుపెట్టుకోండి. కొబ్బరి నూనెతో ఈ రెమెడీస్ అనేవి మీ శరీరాన్ని రిలాక్స్ చేసి మీకు మానసికంగా, శారీరకంగా సపోర్ట్ ఇవ్వటానికి ఖచ్చితంగా సహాయపడతాయి. అయితే ఇవి కేవలం మెడికల్ రెమెడీస్ కావు, హోమ్ రెమెడీస్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి హోమ్ రెమెడీస్ అనేవి ఒక్క రోజులో రిజల్ట్స్ ఇవ్వకపోయినా నెమ్మదిగా ఖచ్చితంగా ఇస్తాయి. ఈ రెమెడీస్తో పాటు మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకుంటూ ఫాస్ట్ రిజల్ట్స్ కోసం పరుగులు పెట్టకుండా అవసరమైతే
సంకోచం లేకుండా డాక్టర్ సలహాలు కూడా తీసుకోండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆరోగ్యంగా జీవించండి, ఆనందంగా ఉండండి. అందరికీ నమస్కారం.